ఉద్యోగ భద్రత వేతనాల పెంపు డిమాండ్లతో రోడ్డెక్కిన వీఆర్ఏలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. విజయవాడలో ఆందోళనకు దిగిన వీఆర్ఏలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. 43 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విజయవాడలో వీఆర్ఏలు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. రామవరపాడులో 9 మంది వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో సెల్ టవర్ ఎక్కారు. వీరికి మద్దతుగా భారీ సంఖ్యలో వచ్చిన వీఆర్ఏలు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. అక్కడికొచ్చిన పోలీసులు వీఆర్ఏలను బలవంతంగా ఈడ్చిపడేశారు. అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో వీఆర్ఏలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో కొందరు వీఆర్ఏలు స్పృహ తప్పి పడిపోయారు. ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, హెల్త్ కార్డులు తదితర డిమాండ్లతో 43 రోజులుగా ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపడితే బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారని వీఆర్ఏలు ప్రభుత్వంపై మండిపడ్డారు. మాకు ఒక హెల్త్ కార్డు లేదు, ఒక ఫిట్మెంట్ లేదు, కనీసం పే స్కేల్ అండి. ప్రతి ఏదైనా ప్రైవేట్ కంపెనీ దాని కనీస వేతనం ఇవ్వకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందండి? పార్ట్ టైం జాయిన్ చేసుకున్నారు. మేము పార్ట్ టైం ఎప్పుడు చేయలేదు, ఫుల్ టైమే చేస్తాం. అధికారులు అడగండి. మీరు కూడా కమిటీ వేసుకున్నారు, ఆ కమిటీ రిపోర్ట్ కూడా చూసుకోండి. ప్రతి ఒక్కరు రాత్రి పగలు చేస్తామండి. మేము 43 రోజుల పాటు మేము ఎంత శాంతియుతంగా చేశామో ఈ ప్రతి ఒక్క పోలీస్ వ్యక్తికి కూడా ఇక్కడ తెలుసు. వాళ్ళు కూడా మాటలు వచ్చిన వాళ్ళే, ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఎంత శాంతియుతంగా చేస్తామో. ప్రజానికి కూడా అందరికీ తెలుసు. ఉద్రేకం ఆపుకోలేక మా స్నేహితులు 9 మంది పైకి ఎక్కారండి, టవర్ ఎక్కారు. వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ కుటుంబాలకి ఎవరు దిక్కు? ఈ రోజున ముగ్గురు సమస్యలు పోయారు, ఒకరి ప్రాణాల మీదకి వచ్చింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. ఎవరైతే సమస్య మీద బాధపడుతున్నారో, వేతనాలు చాలట్లేదన్నారో, పర్మనెంట్ చేయమంటున్నారో అటువంటి ఉద్యోగులు, కార్మికుల మీద రాక్షసత్వం ప్రదర్శిస్తా ఉంది. ఈ రోజు వీఆర్ఏలు ప్రాణాలకు తెగించి పోరాడుతా ఉన్నారు. పే స్కేల్ ఇవ్వమని, అట్లాగే పర్మనెంట్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వేతనాలు, కనీస వేతనాలు 15,000 పెంచమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అటువంటి డిమాండ్లని పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ ప్రాణాలు తీయడానికి సిద్ధమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేబినెట్ సమావేశంలోనూ తమ సమస్యల పట్ల చర్చ జరపలేదని వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వీఆర్ఏలు హెచ్చరించారు.